తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఈరోజు మనమందరము ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి ధ్యానిస్తున్నాం. అదేంటంటే గర్వం. గర్వం పతనానికి దారితీస్తుంది. సప్త భయంకర పాపాలలో గర్వం మొదటి స్థానంలో. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన దైనందిన జీవితంలో, మన యొక్క వ్యక్తిగత జీవితంలో కొన్ని సందర్భాల్లో మనము కూడా గర్విష్ఠులుగా, కోపిష్ఠులుగా మనము మన జీవితాన్ని కొనసాగిస్తాం. సహజంగా అందరిలో కొంతో గర్వం ఉంటుందా? ఉంటుంది. దేని గురించి గర్వం ఉంటుందంటే, మన ఆస్తి గురించి మనకి గర్వం. మన పొలానికి చెందిన వారమని గర్వం. మన అందచందాలను నేనే అందంగా ఉంటాను, నేనే దేవుని వాడిని, నేనే అని ప్రతి ఒక్కరిలో ఈ గర్వం ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ గర్వం అనేది దేవుడు సృష్టించినటువంటిది కాదు. యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 16వ వచనంలో యోహాను ఈ విధంగా చెప్తున్నాడు. యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 16వ వచనం, ఈ లోకములో ఉన్నదంతయు శారీరక వ్యామోహము, దృష్టి వ్యామోహము, జీవితమనందరి గర్వము, అహంకారము తండ్రి నుండి వచ్చినటువంటిది కాదు. చూడండి, ఈ గర్వము, అహంభావం అనేది దేవుని నుండి వచ్చినటువంటిది మాత్రం కాదు. మరి ఎక్కడి నుండి వచ్చింది? ఇవన్నీ ప్రాపంచికములే. ఈ ప్రపంచం నుండి వచ్చినవని ఈ యొక్క వ్యామోహం, గర్వం, అహంభావం అనేది మన జీవించేటువంటి జీవన విధానం నుండి వచ్చినవే, కానీ దేవుడి నుండి వచ్చినవి కాదని దేవుని ఆలోచిస్తుంది. అందుకనే చాలా మంది ఆస్తులను చూసి గర్వపడతారు, అందచందాల గురించి గర్వపడతారు, తెలివితేటల గురించి గర్వపడతారు, శక్తి సామర్థ్యాల గురించి గర్వపడతారు. ఇంకా చెప్పుకుని పోతే అనేక విషయాల్లో ప్రతి ఒక్కరు గర్వంతో కొరకుంటారు. మరి అటువంటి వారు దేవుని వారు చెప్తుంది పతనానికి పతనమైపోతారు. అందుకనే సామెతల గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా దేవుని వారు చెప్తుంది, పొగరపోతుతనము వెనుక వినాశనం నడుచును, పతనమునకు ముందు గర్వము. చూడండి, కొన్ని సందర్భాల్లో మనం అనుకోని రీతిలో పతనమైపోతాం. కొన్ని కుటుంబాలు పతనమైపోతాయి, కొన్ని సామ్రాజ్యాలు పతనమైపోయాయి. కేవలం రాజు గర్విష్ఠి, కోపిష్ఠిగా ఉండటం ద్వారా మన చరిత్రలో చూసిన విధంగా పతనం అన్ని విధాలకు అది మనల్ని నాశనం చేస్తుంది అని, పతనము మన జీవితంలో ఉండకూడదని దేవుడు ఆలోచిస్తుంది. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, గర్వం అంటే ఏమిటి? గర్వం అంటే ఏమిటి? గర్వం అంటే ఒక మానసికమైనటువంటి ఒత్తిడి, ఒక మానసికమైనటువంటి స్థితి. ఎటువంటి మానసికమైనటువంటి స్థితి అంటే, చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, అహంభావాన్ని కలిగి ఉన్నాడు. తోటి వారి కంటే నేనే బలాత్మకుడు, తోటి వారి కంటే నేనే తెలివైనటువంటి వాడని, తోటి వారి కంటే నేనే
శక్తివంతుడను, తోటి వారి కంటే నేనే తెలివైనటువంటి వాడను అని మన మానసికమైనటువంటి స్థితిలో ఉంటే అది గర్వం అని దేవుడు పంపించింది. అదేవిధంగా నేనే సర్వమా, నేనే నా శక్తి వల్లే నేను బయటకు వచ్చాను, నా తెలివితేటల వల్లే నేను బయటకు వచ్చాను. ఇటువంటి స్థితి ఉంటే ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడికి కూడా మన జీవితంలో స్థానం. ఇటువంటి స్థితిలో ఉంటే మనం దేవునిపై ఆధారపడి జీవించాం. ఇటువంటి స్థితి ఉంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాం. మన దేశం కాదు, భారతదేశం చాలా అన్ని మతాలకు పుట్టినిందని మనకు తెలుసు. కానీ ఇతర దేశాల్లో దేవునికి స్థానం లేదు, దేవుడినే భయభక్తులు లేవు. దేవుని ఒక జీవితంలో ప్రాముఖ్యత స్థానం ఇతర దేశస్తులు ఎవరు? ఎందుకంటే వారిలో ఉన్నటువంటిది గర్వం. మాకన్నీ ఉన్నాయి, సమస్తం ఉన్నాయి, చిటికేసి అన్నీ వచ్చేస్తాయి. మరి దేవుడిపై ఎందుకు ఆధారపడి నాకు దేవుడు ఎందుకు అవసరం అని చాలా మంది జీవిస్తున్నారు. మన దేశంలో కూడా మనలో కూడా గర్వం అహంభావంతో ఉండటం ద్వారా దేవునిపై మనము ఆధారపడి జీవించాలి. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, సిరాకు 10వ అధ్యాయం 12వ వచనంలో, సిరాకు 10వ అధ్యాయం 12వ వచనంలో సృష్టికర్త అయిన ప్రభువుని విడనాడుట గర్వమునకు తొలిమెట్టు. మరొకసారి, సృష్టికర్త అయిన ప్రభువును విడనాడుట గర్వమునకు తొలిమెట్టు. చూడండి, మన కుటుంబంలో కూడా మన సమాజంలో కూడా దేవుడు అంటే భయపడుతుంది. దేవుడు అంటే లెక్కపాత్రం మర్చిపోతారు. మరి అదే వారి జీవితానికి తొలిమెట్టు, నాశనానికి తొలిమెట్టు అని దేవుడు వాదించింది. తద్వారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, నేను గర్వంతో జీవిస్తున్నాను. నా కుటుంబం ఇటువంటి గర్వంలో మేము బ్రతుకుతూ ఉన్నామా? ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అదేవిధంగా దేవుడు వారు చెప్తుంది, సామెతల గ్రంథము 16వ వచనంలో, అటువంటి వారిని దేవుడు ఆశీర్వదించాడు. పొగరుబోతును ప్రభువు చేదరించుకొను, అతడు దైవదండను తప్పించుకోవచ్చాడు. చూడండి, ఎవరైతే గర్వంలో జీవిస్తారో అటువంటి వారిని దేవుడు చేదరించుకుంటాడు, అసహించుకుంటాడు. నా మాట కాదు, దేవుని వాక్యం. అదేవిధంగా సామెతలు 29వ అధ్యాయము 23వ వచనంలో, సామెతలు మనిషి గర్వాత్ముడు ఈయన దర్శనం చేర్చును, వినయాత్ముడు గౌరవంగా బతుకుతాడు. గర్వంగా ఉన్నటువంటి వారు, అహంభావంతో ఉన్నటువంటి వారు నీచాతిథీయమైనటువంటి అటువంటి జీవితంలోనికి వారు నెట్టివేయబడతారని దేవుని వాక్యం చెప్తుంది. తద్వారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, సొంత కృషితో గర్వం కాలంటే అది ఏమిటంటే, సొంత కృషితో పైకి వచ్చినటువంటి వారు, ఆత్మాభిమానం కలిగినటువంటి వారు, నీతి నిజాయితీకి కట్టుబడి జీవించేటువంటి వారు, ఉన్నతంతో జీవించేటువంటి వారు గర్వాత్ములు కాదు. ఎవరు గర్వాత్ములు కాదు? ఎవరైతే ఉన్నతంగా నీతి నిజాయితీగా జీవిస్తారో, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తారో అటువంటి వారు, ప్రార్థన పరులుగా జీవించేటువంటి వారు ఉన్నతంగా జీవిస్తారు. కొన్ని సందర్భాలు మనం అనుకుంటాం మీకు గర్వం అనుకుంటాం. అది గర్వం కాదు, వినయం, నిగ్రహం, ఓర్పు, సహనం.
మన జీవితంలో ఉంటే అది గర్వం కాదు. ప్రియమైనటువంటి సహోదరుల, మరి గర్వం అంటే ఏమిటంటే తలదించుతాం. ఎవరు అంటే లెక్క ఉండదు. ఈ రోజుల్లో చాలా మంది ఇదే చేసుకుంటారు. ఎవరంటే లెక్క చేయరు. గర్వం, తలదించుతాం. అదేవిధంగా స్థాయికి మించినటువంటి ఆలోచనలు, మన స్థాయికి మించినటువంటి కోరికలు, స్థాయికి మించినటువంటి తొలుగులు కబుర్లు, ఇవన్నీ గర్వానికి దారితీస్తుంది. ప్రియమైనటువంటి సహోదరుల, దయచేసి మనము ఆలోచిద్దాం. మన బిడ్డలను ఇటువంటి రీతిలో వారికి మనము పెంపకాన్ని ఇవ్వకుండా, ఇటువంటి రీతిలో వారిని పెంచకుండా నిగ్రహంతో నీతి నిజాయితీ కలిగి సౌమ్యమైనటువంటి బిడ్డలుగా, పెద్దలకు గౌరవం కలిగి, దేవుడంటే భయభక్తులు కలిగేటువంటి బిడ్డలుగా వారిని పెంచే విధంగా మనం ఆలోచించాలి, ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.